బ్రహ్మనాథ్. శ్వాస తీసుకోండి, చెప్పండి. రెండు చేతులు జోడిస్తాం. సర్వకామదుదే దేవి సర్వతీర్థాభిషేచిని పావనీ సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమోస్తుతే. లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థితాం ఘృతం వహతి యజ్ఞార్థ మమ పాపం వ్యపోహతు. శ్రీ సురభ్యే నమః. ఈరోజు రెండో రోజు మనకి. స్వాగతం అందరికి. అందరం గోశాలకు వెళ్ళొచ్చాము, గోమాతను దర్శనం చేసుకున్నాము. తర్వాత గోశాలను కొంచెం శుభ్రం చేసి గోమయాన్ని అంతటిని కూడా మనం ఒక తట్టల్లోకి తీసుకొని పిడకలు చేసి వచ్చాం. బాగుందా? బాగా అనిపించిందా? ఇప్పుడు ఇంకా గో ఉత్పత్తులు ఏమేమి ఎట్లా తయారు చేయాలి, దానికి కొన్ని నియమాలు పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా ముందు ఒక 10 నిమిషాలు తెలుసుకొని ఆ తర్వాత ఈరోజు ఒక 4 రకాల ఉత్పత్తులను తయారు చేద్దాం. మొదట ఏదైనా ఏ పదార్థమైనా లేకపోతే ఏ వస్తువైనా తయారు చేయాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ వస్తువు లేదా పదార్థాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు కావాలి. అలాగే వాటిని ఉంచడానికి లేదా వాటిని తయారు చేయడానికి కావాల్సిన కొన్ని పనిముట్లు కావాలి. ఇంకొకటేమో ఆ విజ్ఞానం తెలిసిన వ్యక్తి కావాలి. ఉదాహరణకి ఇంట్లో వంట చేస్తున్నారు అమ్మవాళ్ళు. వంట చేయడానికి ఏమేం కావాలి? వంట చేయడానికి కావాల్సిన పదార్థాలు అంటే బియ్యం కావాలి, పప్పులు ఉప్పులు కావాలి, ఆకుకూరలు, కూరగాయలు, నూనెలు, ఇవన్నీ కావాలి. ఇవి పదార్థాలు. మరి వంటడానికి ఏం కావాలి? ఎందులో వండుతాము పదార్థాలని? పాత్రలు కావాలి. పాత్రలు, అలాగే అగ్ని కావాలి, ఎందుకంటే ఉడికించవలసి వస్తుంది, అవన్నీ చేస్తాం కదా. ఇలాగే అన్నీ ఉన్నాయి. పాత్రలు ఉన్నాయి, సిలిండర్ ఉంది, గ్యాస్ ఉంది, లేకపోతే కట్టెల పొయ్యి ఉంది. కానీ మనకి వంట చేయడం రాదనుకోండి, చేయగలుగుతామా? అమ్మ ఊరు వెళ్ళిపోయింది, వంట అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది తెలిసిన వ్యక్తి కూడా కావాలి, చేయగలిగిన వాళ్ళు. ఇలా మనము ఏది తయారు చేయాలన్నా మౌలికమైనటువంటి వసతులు ఇవన్నీ అంటే అత్యవసరంగా ఉండవలసిన. కొన్ని ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఉదాహరణకి అన్ని కూరలు ఒకేసారి చేసేయం కదా. ఉదాహరణకి కూరలో వేయడానికి కొంచెం ఏమో పచ్చిమిరపకాయలు లేవు అనుకుందాం, వేరే దాంతో మెయింటైన్ చేస్తాం. కొంచెం ఎండుమిరపకాయలు ఇంకోటి చేస్తాం. లేదు పప్పు ఎక్కువ లేదు, కొద్దిగా ఉంది, కొంచెం నీళ్ళు ఎక్కువ చేసుకొని కొంచెం పలచగా చేసుకుంటాం, అంతే కదా. అంటే అవి సరి చేసుకోవడం కూడా రావాలి. ఎక్కువ తక్కువ అయినా సరి చేయడం కూడా, అది కూడా ఒక నైపుణ్యమే. అలాగా మొదట మనం గోత్పత్తులు ఏమైనా తయారు చేయాలంటే ఫస్ట్ దీనికి ముడి సరుకు ఏమిటి అంటే పంచగవ్యములు. నేను తెలుసుకున్నాం. పంచగవ్యాలు ఏమిటి మరొకసారి చెప్పండి. పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము, ఈ 5 కావాలి.
ఇవి శుద్ధంగా ఉండాలి, తాజాగా ఉండాలి. కొన్ని పదార్థాలు పాతవైనా పర్వాలేదు. ఉదాహరణకు ఘృతం ఉంది. ఘృతం పాతదైనా పర్వాలేదు. పైగా ఘృతం పాతదవుతుంటే మందులకి బాగా పనిచేస్తుంది. పురాణ ఘృతము, ప్రపురాణ ఘృతం అంటారు. 10 ఏళ్ల పాత నెయ్యి అయితే ఘృతం అంటే నెయ్యి. నెయ్యి ఘృతం, ఒత్తుగా ఘృతం. ఘృతం అంటే ఏమిటి? నెయ్యి, ఆవు నెయ్యి. ఘృతము మందులకి వాడేవి. రుచికేమో తాజా నెయ్యి రుచిగా బాగా ఉంటుంది. మందు కోసం వాడే నెయ్యి పాత నెయ్యి కూడా చాలా మంచిది. అలాగే భూమి మీద చెడని పదార్థాల్లో మన శాస్త్రం చెప్పింది 2 పదార్థాలకి, 2 అమృతాలకి అవి చెడవు, పాడవవు అని చెప్పింది. అందులో ఒకటి నెయ్యి, రెండోది తేనె. కానీ ఆధునిక శాస్త్రవేత్తలు దీనికి ఎక్కడో ధర ఎంతో కొంత డేట్, ఇన్ని సంవత్సరాలు ఇవ్వాలి కదా ఎక్స్పైరీ డేట్. వాళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేసి 55,000 సంవత్సరాలు ఇచ్చారు నెయ్యికి. 55,000 సంవత్సరాల వరకు చెడని పదార్థంగా ఉంటుంది. 55,000, 55,000 సంవత్సరాలు. పైగా పాత ఘృతానికి చాలా విలువ ఎక్కువ, ఖరీదు కూడా ఎక్కువే. 1 కేజీ నెయ్యి ఉందనుకోండి, ఒక 100 ఏళ్ల పాతది, 1 కేజీ బంగారం కంటే కూడా విలువ ఎక్కువ ఉండదంతా. పూర్వకాలంలో దేవాలయాలు ప్రతిష్టాపన చేసేటప్పుడు పైన కలశం ఉంటుంది, గర్భాలయం పైన. ఆ కలశము బంగారంతో చేసిన కలశంలో పూర్తిగా ఘృతం, నెయ్యి నింపేసి దానిపైన కలశాన్ని పెట్టేసి పైన మూత పెట్టేసి 100 సంవత్సరాలు అక్కడ అట్లనే ఉంచిన తర్వాత ఎండకి ఎండి వానకి తడిచి వెన్నెలకి అన్ని దాని గుణాలన్నీ తీసుకున్న తర్వాత 100 ఏళ్ల తర్వాత మళ్ళీ కలశం మారుస్తారు. బంగారం అంతా తీసేసి మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేస్తారు. అలా 1 శతాబ్ది కాలం తర్వాత అప్పుడు ఆ బంగారం అంతా పేదలకు పంచి పెడతారు. ఈ నెయ్యి ఏదైతే ఉందో, ఎవరైతే అక్కడ వైద్యులు ఉన్నారో, రాజవైద్యులు, ఎవరైతే మొత్తం వైద్య శాస్త్రంలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ నెయ్యిని ఇస్తారు. ఇది పూర్వకాలంలో జరుగుతుండేది. ఆ నెయ్యి వైద్యులు చాలా ఏవైతే తగ్గని వ్యాధులు ఉంటాయో అట్లాంటి వాటన్నిటికీ ప్రత్యేకమైన మందులుగా వాడేవారు. అది ఇంకా దాచిపెడతారు. గురువులు ఎవరైతే ఉన్నారో ఆయుర్వేదంలో పాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆఖరి క్షణాల్లో వాళ్ళ ముఖ్యమైన శిష్యులకి పిలిచి అదే వాళ్ళ తర్వాత ఇచ్చినటువంటి వారసత్వ సంపదగా వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. సీక్రెట్స్ చెప్తారు కదా వాళ్ళు, కొన్ని వ్యాధులకి మందులు అవన్నీ కూడా చివరిలోనే చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి నమ్మకం ఉండాలి, అవతల వాళ్ళు అంత సేవ చేస్తారు, సమాజానికి పనికొస్తారు, దీన్ని దుర్వినియోగం చెయ్యరు అని ఎవరైతే నమ్మకం కలుగుతుందో వాళ్ళకి ఆ రహస్యం చెప్పేవారు. అలా రహస్యం చెప్తూ వాళ్ళకి ఆ పురాణ ఘృతం అంతా దాచిపెట్టించేవాళ్ళు. అలా గురువులు అనేక తరాలుగా వాళ్ళకు వచ్చినటువంటి దాన్ని దాచిపెట్టి ముందు తరాలకు అప్పచెప్పారు. ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి, ఇప్పటికి కూడా కొన్ని అక్కడక్కడ రహస్యంగానే. ఏమండి? అవును, అంటే ఆ కలశం పైన ఉంటే అన్ని సూర్యుని శక్తిని, తర్వాత వెన్నెల్లో వచ్చే వైద్య గుణాన్ని అంతటి నింపుకుంటుంది. తను 100 ఏళ్ళు పైన ఉంటుంది కదా. ఆ వాతావరణంలోనే బంగారు పాత్రలో 100 సంవత్సరాలు ఉండాలి, అప్పటికి దాని గుణం పెరుగుతుంది. అప్పుడు అది బంగారం కంటే విలువైన దానికి లెక్క. అర్థమవుతుందా? అట్లా పదార్థాలు శ్రేష్టమైనవి ఉండాలి మనం తయారు చేసేది. గోమయం తీసుకున్నాము, మనం పళ్ళపొడి, ఉదాహరణకు పళ్ళపొడి తయారు చేయాలి. ఈరోజు పేడ ఈరోజు తీసి దాన్ని పిడక చేసి ఎండబెట్టాలి, అప్పుడు గోమయం అవుతుంది. కాకుండా మీరు నిన్నటి పేడ ఈరోజు తెస్తే అది గోమయం అవుతుందా? కంటికి గోమయం కనిపించింది మనకి, కానీ లోపల 1 గ్రాము పేడలో 3 నుంచి 100 కోట్ల సూక్ష్మజీవరాశులు ఉంటాయి. 1 గ్రాము పేడలో కనీసము 3 కోట్లు, హైయెస్ట్ 100 కోట్లు సూక్ష్మజీవ అణువులు ఉంటాయి. చాలా మనం ఒక మనిషి ఒకటి అనుకుంటే అట్లాంటివి 100 కోట్లు ఉంటాయి 1 గ్రాము పేడలో. అవి ఏం చేస్తాయంటే అవి కూడా ఆహారం తీసుకుంటాయి. పేడే తనకు వాటికి ఆహారం అవుతుంది. ఇది మనం వెంటనే పేడగా చేసి పిడకగా చేయకుండా ఎండలో పెట్టలేదు అనుకోండి, అవేం చేస్తాయి, ఇంకా వృద్ధి అయిపోతాయి. ప్రతి నిమిషానికి వృద్ధి అవుతుంటాయి అవి తింటాయి. అప్పుడు అది రేపటికి ఏమవుతుంది, అది ఎవరి మయం అవుతుంది? వాటి మలం అయిపోతుంది. గోమయం కాస్త మలం అయిపోతుంది. అది మంచిదే. ఎవరికి ఆహారం అంటే భూమికి ఆహారం. మన పంట పొలాల్లో ఎరువుగా మారుతుంది కదా, మారిన తర్వాత కదా పాతది పేడంతా దాచిపెట్టి దాంట్లో అన్ని కలిపి దాచిపెట్టుకుంటాం. సంవత్సరం అయిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి అప్పుడు పంట పొలాల్లో చల్లుకుంటాం కదా, అలవాటు ఉంది మనకి. కానీ మందు కోసం వాడేది
పిడకగా తయారు చేయాల్సింది మాత్రము తాజా గోమయం. అంటే ఉదయాన్నే లేచిన తర్వాత కనీసం ఒక 3 గంటల లోపలే ఆ పేడను తీసి బాగా కలిపెట్టుకొని కనీసం ఎండలకు వచ్చేసింది అనుకుతా ఏం పర్వాలేదు. అవి ఎండలో ఏమంటే సైలెంట్గా ఉండిపోతాయి. కొన్ని మరీ 45 దాటితే చనిపోతాయి. లేదు ఎండలో పూర్తిగా పలచగా ఉంటే చనిపోతాయి. అలా కాకుండా మందంగా ఉన్నదనుకోండి, లోపల హీట్‌లో సైలెంట్‌గా ఉంటాయి. మళ్ళీ ఎండ తగిలినప్పుడు చనిపోతాయి. కాబట్టి ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, 1 పదార్థాలు. రెండవది పాత్రలు శుభ్రము. అలాగే పాత్రల ఎన్నిక. పాత్రలు ఏమిటంటే పూర్వకాలంలో ఘృతానికి ఒక ఘృతంతోనే ఒక ఘటం చేసేవాళ్ళు. కొత్త కుండ తీసుకొని దాన్ని నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగేసి 24 గంటల తర్వాత ఏం చేసేవారంటే 21 రోజులు పూర్తిగా కుండ నిండా నెయ్యి పోసి ఒక పాత్రకి దాన్ని వేలాడదీసి కింద పెట్టి చుక్క చుక్క కారుతుండేది. 21 రోజులు ఉంచేవారు దాన్ని. అప్పటికేమవుతుంది, కుండ మొత్తము నేతితో అది శుద్ధి అవుతుంది. ఇది మొదటి పద్ధతి. అంత నెయ్యి అందరి దగ్గర ఉందా ఇప్పుడు? ఒక కొత్త కుండని తీసుకొని శుభ్రం చేసి 24 గంటలు మంచినీటిలో ఉంచాలి. తర్వాత శుభ్రంగా మళ్ళీ కడిగేసి ఎండబెట్టేసి ఎండిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా నేతితో నింపాలి. పూర్తిగా నిండినంత. అప్పుడు ఒక ఉట్టి కట్టేసి దాన్ని పెట్టాలి. నెయ్యి కారుతూ ఉంటుంది. చుక్క చుక్క మధ్యలో వస్తుంది కుండ. ఇప్పుడు కొత్త కుండ తెచ్చారనుకోండి, చుక్క చుక్క నీరు కారదా? అట్లా కింద వేరే పాత్ర పెడితే ఆ నెయ్యి వేస్ట్ అవ్వకుండా కిందకి అట్లా ఉంటుంది. 21 రోజులు ఉంచాలి అట్లా. తర్వాత ఎండబెట్టేయాలి. ఆ కుండ ఘృత సిద్ధఘటము. ఈ సిద్ధఘటంతో ఏ ముందు అది బంగారు పాత్ర కంటే విలువైన పాత్ర. దాని జాగ్రత్త ఎండబెట్టేసేయాలి. నెయ్యి తర్వాత 21 రోజుల తర్వాత సగం చాలా వరకు నెయ్యి తీసుకుంటుంది. కొంత నెయ్యి మిగులుతుంది కదా, ఆ నెయ్యి తీసేసి కుండని ఎండబెట్టేయాలి. ఆ కుండని మనం వాడుకోవాలి మందులు తయారు చేయడానికి. 1 అంత నెయ్యి లేదు ఇప్పుడు మన దగ్గర. ఏం చేయాలంటే కుండ కొత్తది తెచ్చారు, శుభ్రంగా చేసేసారు. చేసేసిన కుండని నీటిలో నానబెట్టేశారు, ఎండబెట్టేశారు. లోపల బయట నెయ్యి పుయ్యాలి, ఎండబెట్టాలి. మళ్ళీ రేపు తీసుకురావాలి, మళ్ళీ లోపల బయట నెయ్యి పుయ్యాలి, ఎండబెట్టాలి. అలా 21 రోజులు చేయాలి. కనీసం ఈ పద్ధతి చేయాలి. ఇది రెండోది. ఇంకా ఇప్పుడు మనకు అవన్నీ సాధ్యం కావు అని అనుకుంటే కనీసము మామూలుగా కంచు పాత్ర కానీ లేదా టిన్ కోటెడ్, టిన్ అంటే దాన్ని ఏమంటే తగరం అంటాం. మనకు పోత పోస్తారు కదా, ఇతడి పాత్రకు లోపల తెల్లగా ఉంటుంది, పోత పోస్తారు కదా, తగరం. తగరంతో పూత పూసినటువంటి పాత్ర కానీ దాన్ని వాడుకోవచ్చు. ఇంకా ఇప్పుడు అన్నిటికంటే మనకి అన్ని వెసులుబాటులోకి వచ్చినాయి. ఏమొచ్చినాయి? స్టీల్ పాత్రలు. కనీసం ఇంకా ఏది లేదు, స్టీల్ పాత్రలో చేసుకుంటాం. కానీ అల్యూమినియం పాత్ర వాడకూడదు. అల్యూమినియం పాత్ర ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అది మన శరీరం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో ఏమున్నాయి, వంటలు మొత్తం అల్యూమినియంతో చేస్తున్నారు. అందుకే మోకాలు నొప్పి, నడుము నొప్పి, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఆకలేదు, అరగదు, అన్ని సమస్యలకి మూల కారణం అయిపోతుంది. మోకాళ్ళు అరిపోవడం, గుజ్జు అరిపోవడం, చాలా సమస్యలు వస్తున్నాయి. దీని అందరికీ మూల కారణాల్లో అల్యూమినియం పాత్ర కూడా ఒకటి. అల్యూమినియం తెల్లగా ఉంటుంది, వెండిలాగా. రాతిండి అంటారు కదా, సత్తు వెండి, పలచగా ఉండదు, తెల్లగా ఉంటుంది. ఇది స్టీల్. ఇది అల్యూమినియం పాత్రలు లేవు. ఈసారి మీకు ఇంటిగా తెలిసిపోతుంది. కుక్కర్లు ఉంటాయి కదా, కుక్కర్ అవి జింక్, అవి బకెట్లు జింక్, అవి అది కొంచెం పర్వాలే. కాబట్టి ఇంట్లో కుక్కర్లు ఉంటాయి కదా, కుక్కర్లు అవి వెండాలియం అంటారు. అది కొంచెం స్ట్రాంగ్ అల్యూమినియం కంటే. ఇంకో అల్యూమినియం అయితే పక్క వంగిపోవడం అవన్నీ చేస్తుంది. అల్యూమినియం ఎక్కువ ఎక్కడ వాడతారంటే విమానాలు ఉంటాయి కదా, వాటి తేలికైన పదార్థం అది. అందువల్ల ఏమిటంటే ఎగిరే వస్తువుల్లో వాటిని వాడతారు అల్యూమినియం. కానీ మనం కడుపులోకి వాడేవి మందులు తయారు చేయడానికి లేదా వంట చేసుకోవడానికి అది వాడుకోకూడదు. అది బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా వాటిని తయారు చేసి స్వతంత్ర సమరయోధులు జైళ్ళలో ఉంటారు కదా, వాళ్ళకి వండి పెట్టడం వల్ల వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది. అందుకోసం ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేశారు అవి. మనం ఇంకా అవి వదలట్లేదు. కాబట్టి అల్యూమినియం పాత్ర ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇది ఒక నియమం. అన్నిటికంటే మట్టి పాత్ర శ్రేష్టము. ఓకే. ఇప్పుడు
ఒకటి పాత్ర, 2 మన పదార్థాలు, 3 వాతావరణము ప్లస్ మనం ఉన్న పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ వంట చేస్తారు. కొంతమంది ఏమో మడిగా చక్కగా స్నానం చేసుకొని వచ్చి వంట దగ్గర కూర్చొని చక్కగా వంట చేస్తారు. కొంతమంది రాత్రి ఇంకా అక్కడే నిద్రపోయారు, వచ్చారు లేదా ఇంకా పాలు కూడా తాగలేదు, ఏం చేస్తారు, వచ్చి వంటకొచ్చి పొయ్యి వెలిగిస్తారు. ఇట్లా చేయొచ్చా? చేయకూడదు. దీనివల్ల అంటే కేవలం పదార్థము అదేదో భౌతికమైన పదార్థం మాత్రమే కాదు, జైసా అన్న వైసా మనం, ఎట్లాంటి ఆహారం మనం తీసుకుంటే మన మనసు ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి ఆ వండే వ్యక్తి ఆలోచనలను బట్టి కూడా మనము తినే ఆహారం మన శరీరం మీద మన మనసు మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి వండే వ్యక్తి పవిత్ర భావంతో ప్రేమ భావంతో మనకు పెట్టారనుకోండి, మనకు కూడా సుగుణం వస్తుంది. వాళ్ళు వ్యాపార లక్షణాలతోనే లేకపోతే ఇంకేవో చెడు ఆలోచనలతో చేశారనుకోండి, తిన్న మనకి కూడా ఆ దుర్గుణాలు ప్రాప్తిస్తాయి. అందుకనే పూర్వకాలంలో అన్ని విషయాలు పదార్థాలు కూడా, అందుకని కొంతమంది స్వయంగా వాళ్ళే వంట చేసుకుంటారు, తెలుసా, ఉన్నారు అట్లా కొంతమంది. కాబట్టి అమ్మ ఇంటి చేతి మనం ఎవరు వంట తినాలి, అమ్మ చేతి వంట తినాలి, లేదా సాత్వికమైన భావంతో ఉన్న వాళ్ళు వంట చేసింది తినాలి, ప్రేమ భావంతో చేసిన వాళ్ళ వంటకాలు తినాలి మనం. దానివల్ల మనకి చాలా ప్రయోజనం వస్తుంది, మనందరికీ కూడా తుష్టి పుష్టి ఓజస్సు తేజస్సు కలుగుతాయి. కాబట్టి మన అందరం కూడా అట్లాంటి భావంతో చేయాలి. ఇప్పుడు రేపు పొద్దున మనం మందులు చేస్తాము, మనం కూడా గోమాతకి మాత్రం ప్రార్థన చేసుకుంటాము, కృష్ణ పరమాత్మకి ప్రార్థన చేస్తాము. ఈ పదార్థములు మనకి ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం రావాలి, ఆయుష్ రావాలి, వాళ్ళకి చక్కగా భక్తి రావాలి, ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా మనం చేసేటప్పుడు కూడా ఆ భావంతో చేస్తాం. అర్థమైందా? అట్లా. ఇక మూడవది, ఆ పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ఫార్ములా. అలాగే మనకున్నటువంటి ఇవి ఎవరు తయారు చేశారు, మన శాస్త్రంలో ఏమి ఉంది. కాబట్టి ఈ పదార్థాన్ని ఒక మందు తయారు చేయాలంటే మన శాస్త్రం ఏం చెప్పింది, ఈ విషయాలన్నిటిని బాగా అధ్యయనం చేసుకొని ఆ కొలతల్లో మనం ప్రయత్నం చేయాలి. ఏ పద్ధతిలో చేయమని చెప్పారో, ఏ కొలతలతో చేయమని చెప్పారో, అది ఎవరు చేసినా అదే రిజల్ట్ రావాలి, అంతే కదా. ఇప్పుడు మనం తయారు చేసాం ఒకటి, అదే దాంతో వేరే వాళ్ళు చేశారు, అప్పుడు కూడా ఏం రావాలి, సేమ్ రిజల్ట్ రావాలి. అంటే కొలతలు మారిపోకూడదు, అలాగే పద్ధతి మారిపోకూడదు, ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఆ విధంగా ఈరోజు మన మొదటి ప్రోడక్ట్ పేరు అమృతధార. కరోనా సమయం వచ్చింది కదా, కరోనా సమయంలో చాలా మంది, కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడింది. అప్పుడు అందరూ మాస్క్ పెట్టుకున్నారు కదా. ఈ అమృతధార తయారు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఆ మాస్క్లో 2 చుక్కలు వేసుకుంటే, ఆ మాస్క్ పెట్టుకుంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. ఇందులో అలా ఊపిరి ఆడడం కష్టమైంది, కళ్ళు తిరిగి పడిపోయారు, అట్లాంటి వాళ్ళకి నాలుక మీద 4 చుక్కలు అమృతధార వేసామనుకోండి, వాళ్ళు నెమ్మది లేచి కూర్చుంటారు, ఊపిరి బాగా ఆడుతుంది. ఎవరికైనా గుండె నొప్పి వచ్చింది, కార్డియాక్ అరెస్ట్ అంటారు, అలా కళ్ళు తిరిగి పడిపోయారు, మాట ఆగిపోయింది, 4 చుక్కలు అమృతధార వేస్తే లేచి కూర్చున్నారు. నోట్లో నాలుక మీద వేయాలి. ఫిట్స్ వచ్చింది, పడిపోయారు, నాలుక బయటకు పెట్టేసుకున్నారు, నురిగిలా వస్తుంది, అప్పుడు కూడా నాలుక మీద 4 చుక్కలు వేసేయండి, లేచి కూర్చుంటారు ప్రశాంతంగా. అలా ఆ విధంగా జలుబు, దగ్గు, గ్యాసు, జ్వరము అన్ని సమస్యలకి మంచి మందు. ఇది చాలా అద్భుతమైనటువంటి మందు, ఆయుర్వేద మందు ఇది. ఇందులో 3 పదార్థాలు ఉంటాయి, 3. 1 పుదీనా పువ్వు, 2 వామ పువ్వు, 3 పచ్చకర్పూరం. ఒకసారి తీద్దాము, ఓకేనా? అని చేశారా? చూడండి, ఇప్పుడు మనం అమృతధార తయారు చేసుకోబోతున్నాం. దీనికి 3 పదార్థాలు కావాలి. అందులో మొదటిది ఇది పచ్చకర్పూరం. చూసారా, ఇది ఎలా ఉంది, గడ్డగా ఉంది, సాఫ్ట్గా ఉంది కదా, తెలిసిపోతుంది కదా, ఇది గుర్తుపట్టగలరు కదా అందరూ. దీని పేరేమిటి? పచ్చకర్పూరం. రెండవది వామ పువ్వు. చిన్నప్పుడు వామ్ వాటర్ అని తాగేవాళ్ళు, ఇప్పుడు కూడా తాగే ఉంటారు మీరు ఈ మధ్యన. మనకి ఎప్పుడైనా సరిగా అజీర్ణమైన, ఆకలి కాకపోయినా,
మనందరికి వామ్ వాటర్ అని ఇస్తారు, ఉదయాన్నే తాగిస్తారు కదా. ఇది గడ్డ గుండ్రంగా ఉంటుంది, పటిక బెల్లం లాగా మీకు మిశ్రీ లాగా ఉంది. దీని పేరు వాము పువ్వు. ఓకే, ఇక మూడవది ఇది పొడుగ్గా ఉంది చూడండి, పుల్లలాగా. దీని పేరు పుదీనా పువ్వు, మెంతాల్ అంటారు. మీరు విక్స్ ఇట్లాంటి మెంతో ప్లస్ బాము ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దీంతో తయారవుతాయి. ఇప్పుడు మూడిటికి తేడా ఉందా లేదా? చూడడానికి మూడు ఒకేలా కనిపించవచ్చు కాక, కానీ తేడా ఉంది కదా. చూడండి, ఇదేమిటిది? పచ్చకర్పూరం. ఒకసారి ఇంకా మీకు ఇప్పుడు చూడండి, ఇది పచ్చకర్పూరం కదా, ఇది మూడు వేరువేరుగా ఉన్నాయా లేదా? మూడు వేరువేరుగా ఉన్నాయా లేదా? చూడండి, వేరువేరు. గమనించారా? కంటికి చూడడానికి మామూలు దూరంగా తెలియని వాళ్ళకి ఒకేలా ఉంటాయి, మనకు తెలుసు కదా. ఇప్పుడు అందరూ చూడండి ఒకసారి, అందరూ చూసాక అప్పుడు మళ్ళీ ఈ మూడు కలిపితే ఏమవుతుంది? నీరులాగా అయిపోద్ది, నూనెలాగా తయారైపోద్ది. మూడు గట్టిగా ఉన్నాయి కదా, కొద్దిగా ఒక దంచేసి ఒక మూత పెట్టేసాం అనుకోండి, నూనె అయిపోతుంది. ఒక రోజులు అక్కర్లా, గంట 2 గంటలు అయిపోద్ది. లేదు ఇలా డైరెక్ట్ మూడు కలిపేసాం అనుకో, 12 గంటల్లో నీరులాగా అయిపోతాయి. కొంచెం నూరేసేసాం అనుకోండి, గంటలో అయిపోద్ది. చూద్దాం ఒకసారి, అందరూ చూడండి. ఇప్పుడు పంపిస్తున్నాను. మొదటిది పొడుగ్గా ఉన్న పుల్లల్లా ఉంది, ఏమిటిది? ఇంగ్లీష్ లో ఏమంటారు? మెంథాల్. వెళ్ళండి. ఇది రెండో, దీన్ని థైమాల్ అంటారు. ఏమంటారు? థైమాల్, వాంపువ్వు. ఇది పచ్చకర్పూరం, క్యాంఫర్ అంటారు దీనికి. అందరూ చూడండి, ఒకరి తర్వాత ఒకరు అందరూ చూడండి, తాకండి, పట్టుకోండి, వాసన కూడా చూడండి. మూడు వేరువేరు. తినే తర్వాత మండుతుంది నాలుక. ఇదా పచ్చకర్పూరం? చిన్నది, సపరేట్ చిన్నది, చాలా చిన్నది. ఇది మెంథాల్ కాదు, థైమాల్. ఇది వాము పువ్వు. వాము వాసన వస్తుంది కదా. ఏమండి, కల్తీని గుర్తించాలంటే ఉదాహరణకి పచ్చకర్పూరం ఉందనుకోండి, పూర్తిగా మీకు కరిగిపోయి బాగా కాలిపోతే ఏమో కల్తీ లేనిది. ఏమవుతుందంటే సరిగ్గా కాలకుండా అది మధ్యలో కొంచెం పొడిగా మిగిలిపోయింది అనుకోండి, అది కల్తీ ఉన్నట్టే. సాధారణంగా అందులో మైదా పిండి మిక్స్ చేసేస్తారు ఎక్కువ మొత్తంలో తయారు చేసేటప్పుడు. తక్కువ అంటే ఒక 100 కేజీల్లో 2 కేజీలు కలిపారు అనుకోండి, ఆ 2 కేజీలు లాభమే కదా వాడికి. అది 2 కేజీలు 100లో 2 కనిపిస్తుందా? కనిపించదు. అవి కూడా అంటే ఇప్పుడు కెమికల్ గా కూడా కలర్ చెప్పేస్తుంది. వాంపు ఏమిటంటే కొద్దిగా క్రీమీ, పూర్తి ప్యూర్ వైట్ కాకుండా చిన్న క్రీమీ కలర్ ఉంటది, కొంచెం మాసిన తెలుపు రంగులో ఉంటది. అది గుర్తుపట్టాలి. కల్తీ ఉన్నాయి, తప్పదు. మనం ఎవరి సోర్స్ తెలుసుకోవాలి. పని చేస్తుంది. ఇప్పుడు చెప్తాను, అంత తయారయ్యాక చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ముందు మూడింటిని కొద్దిగా దంచుదాం. ఎక్కడ ఏదో ఒక ఉందా కల్వం లాంటిది? అదే సన్నికల్లా నునుపుగా ఉన్నది లేదా? కల్వం అలాంటిది లేదా? సరే, అమృతధారని అన్ని రకాల నొప్పులకి పైపోత మందుగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఆటగాళ్ళు ఉంటారు, ఆటల్లో పడిపోతారు, పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి, బొడిపిలా కాస్తుంది, వాచిపోతుంది. అప్పుడు ఈ అమృతధార నేరుగా పూసేస్తే ఆ వాపులు తొందరగా తగ్గిపోతాయి. బెనుకు అంటారు కదా, కాళ్ళు బెనికింది, ఆటలు పడిపోతారు కదా, అట్లాంటి వాళ్ళకి అన్ని నొప్పులకి పనిచేస్తుంది. రెండవది నొప్పులకి పనిచేస్తుంది. అలాగే బాగా కొంతమందికి ఎక్కువ కాళ్ళ నుంచి నొప్పులు ఉంటాయి. అంటే మోకాలు నొప్పి 10 ఏళ్ల నుంచి పాపం నొప్పి ఉంది, 5 ఏళ్ల నుంచి నొప్పి ఉంది, కూర్చుని వాళ్ళు నిలబడలేకపోతున్నారు, లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే నిలబడలేరు. అట్లాంటి వాళ్ళకి అమృతధార 50%, నువ్వుల నూనె 50%. అంటే ఒక 50 ml అమృతధార, 50 ml నువ్వుల నూనె, రెండు బాగా డబ్బాలో మిక్స్ చేసి పెట్టుకొని వాళ్ళు పైకి పోత మందుగా పూసుకున్నారు అనుకోండి, తొందరగా తగ్గిపోతాయి. అంటే నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పి, చీలమండల నొప్పి, ఇట్లాంటి వాటన్నింటికి కూడా అమృతధార చాలా చక్కగా పనిచేస్తుంది.
నువ్వుల నూనె 50% అంటే 50-50 1:1 రేషియో 1:1 సమాన నిష్పత్తి. ఎలాగా స్టోర్ చేయడమే, డబ్బాలో పెట్టుకోవడమే, ఇదేం పాడవదు. గ్లాస్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ పెట్టుకోండి, ఇందులో పదార్థం పాడు అవ్వదు. దంచేయచ్చు, పర్వాలేదు. ఈ 3 మెత్తగా దంచేసి డబ్బాలో వేసేయాలి, అంతే. విడివిడిగా దంచాలి, పర్వాలేదు. అందరూ చేద్దాం, ఏం కాదు, అందరం అక్కడికి వెళ్ళిపోదాం. వెయిట్ చెయ్యాలి, కరెక్ట్. ఎందుకంటే బరువు సమానంగా వేస్తే చక్కగా వస్తుంది. అట్లనే ఇలా చూడండి. ఇంకోటి చెప్తాను, రెండో ప్రోడక్ట్ థియరీ రాసేసుకుందాం ఈ లోపల, ఓకేనా. అమృతధార ఉపయోగాలు చెప్పేస్తా. అమృతధార అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగానే అన్ని రకాల నొప్పులకి పైపూత మందు, అలాగే జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, గ్యాస్, అజీర్ణము, ఫుడ్ పాయిజన్, ఇలాంటి అన్నింటికి పొట్ట ద్వారా ఏవైతే వ్యాప్తి చెందుతాయో అట్లాంటి వ్యాధులన్నింటికి పనిచేస్తాయి. అద్భుతంగా పనిచేస్తుంది. అల్సర్స్గా అట్లాంటివి గోరువెచ్చటి నీళ్ళు టీ కప్పుడు అందులో 2 చుక్కలు కలుపుకొని రోజుకు 3 పూట్ల ఒక 3 రోజులు. స్కిన్ డిసీజెస్కి లోతైన వాటికి ఎక్కువ పని చేయదు, కానీ టెంపరీగా పనిచేస్తుంది. దాంతోపాటు కొన్ని కలుపుకోవాలి, చెప్తాను అవి. సోరియాసిస్కి ఎక్కువ డెప్త్గా పనిచేయదు, స్టార్టింగ్లో ఉంటే పనిచేస్తుంది. మంట తగ్గుతుంది, దురద తగ్గుతుంది, కానీ పూర్తిగా పనిచేయదు. సరిపోతుంది, చాలు. అది చాలు రైట్. మీకు ఏమైనా ప్రాబ్లం లేదు, బట్ కొంచెం ఒక్క చుక్క వేసుకొని తాగండి, మీకు చెడు ప్రభావం లేకుండా ఉంటుంది. శుభ్రంగా కడిగి తెచ్చేయండి అన్న. వేడి నీళ్ళు టీ కప్పుడు లేకపోతే ఒక 50 ml, అందులో పిల్లలకైతే 1 చుక్క చాలు, పెద్దవాళ్ళకైతే 2 చుక్కలు కలుపుకొని తాగిచ్చడమే, సింపుల్. పాడవదు. కాకపోతే ఎయిర్ టైట్ అంటారు కదా, గాలి తగలకుండా మూసి పెట్టుకోవాలి. ఏమవుతుందంటే ఓపెన్ చేసి పెట్టేసామనుకోండి, నెమ్మదిగా గాలిలో కలిసిపోతుంది. దీని గుణం ఏమిటంటే దీనికి, అందుకని ఎయిర్ టైట్ కంటైనర్ లేదా గాలి తగలనటువంటి మూతలో పెట్టుకోవాలి, నిల్వ ఉంటుంది. ఏ పాత్ర అయినా, అంటే అల్యూమినియం పాత్ర వద్దు, అల్యూమినియం పాత్ర వద్దు, స్టీల్ పర్వాలేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. సీసా పింగాణివి అన్నిటికంటే శ్రేష్టం. అంటే వేడి కాకుండా ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ మరి ఏమి లేనప్పుడు ఏం చేస్తాం. కానీ స్టీల్ బెటర్, ప్లాస్టిక్ కూడా లేకుండా మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ వద్దు అనుకుంటున్నాం కదా ఎక్కువ శాతం. అంటే టెంపరీగా వాడుకునేదానికి పర్వాలేదు, కానీ ప్లాస్టిక్లో ఏమిటంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటుంది, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కాదు. మెడిసిన్స్ వాడేది ఉంటుంది కదా, ఫుడ్ గ్రేడ్ అల్యూమినియం కాదు, ప్లాస్టిక్లోనే ఫుడ్ గ్రేడ్ ఉంటుంది. ఆ ఫుడ్ గ్రేడ్ దాంట్లో వాడుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు కానీ అన్నిటికంటే మంచిది అది వాడుకోవడం ఉత్తమం. మట్టి కుండ అయితే దాన్ని కుండను తయారు చేసుకోవాలి ముందు. స్టీల్ అందుబాటులో ఉంది. గాజు అన్నీ ప్రస్తుతం గాజు సులభంగా దొరుకుతుంది, ప్లస్ దానికి అది శ్రేష్టమైంది. గాజు ఉపయోగించుకోండి, కాకపోతే స్టీల్ పెట్టుకోండి, అంతే ఆఖరికి. రైట్, నెక్స్ట్ అమృతధార ఇవ్వరు. అమృతధార అందరూ తయారు చేయరు. అమృతధార ఏమన్నా మీరు తయారు చేసి పెడితే అప్పుడు మేము కొనుక్కుంటాం అందులో. ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, అలాగే జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి. అమృతధార కంటిలో వేసుకోకూడదు, ముక్కులో వేసుకోకూడదు, చెవులో వేసుకోకూడదు. సున్నితమైన అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ వేసుకోకూడదు. కంటికి ఏమవుతుంది, మండుతుంది, ఎర్ర కన్ను అలా కడుగుతూ ఉండాలి. నోట్లో కూడా ఎన్ని వేసుకోవాలి, 2 చుక్కలు 3 చుక్కలు, హైయెస్ట్ 4 చుక్కలు. మీరు ఒక చెంచాడు వేసేసుకున్నారనుకోండి, ఏమవుతుంది తెలుసా, వాంతులు విరేచనాలు. కడుపులోకి వెళ్ళిపోయిందంటే వాంతి వచ్చేస్తుంది. ఎందుకు, అది శరీరం లోపలికి ఎక్కువ తట్టుకోలేదు. మిరపకాయ ఎంత తినాలా,
చిన్న ముక్క తినాలా కారం, అది వంటలో వేసుకొని తినాలా. 10 మిరపకాయలు ఒకసారి తింటే ఏమవుతుంది? కారం భరించలేము. అట్లనే ఇది కూడా మీరు 4, 5 మింగేశారనుకో వాంతి అవుతుంది. వాంతి మీరు ఏది తిన్నా వాంతి అయిపోద్ది. అన్నం తిన్నా వాంతి అయిపోద్ది, నీళ్ళు తాగినా వాంతి అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? కొద్దిగా ఒక 50 ml ఆవు నెయ్యి తీసేసుకోండి, లేదా 50 ml నూనె తాగియండి. ఏదైనా ఆయిల్ లేదా నూనె, తేనె లేదా నెయ్యి తాగేయండి కడుపులోకి. తాగేస్తే ఏమవుతుందంటే అది దాని గుణాన్ని లాగేసుకొని మొత్తము దాని ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది. కాబట్టి ఇది ఒక జాగ్రత్త. న్యూట్రల్ చేయడానికి నూనె కానీ నెయ్యి కానీ తాగాలి. ఎక్కువ పొరపాటున ఎప్పుడైనా ఒకసారి తాగితే దానిని సరి చేయడానికి అట్లా చెయ్యాలి. సరిపోయిందా? ఇప్పుడు ముందు పచ్చకర్పూరం చేద్దాము. పచ్చకర్పూరం పౌడర్ చేసి పెట్టుకొని తర్వాత కొలుద్దాం బరువు. ట్రై అవుతే మంచిది. కక్షణ ఏమిటి రాసుకోవచ్చు నాయన, మోకాల నొప్పికి రాసుకోవచ్చు. చెప్పాను కదా, అందుకనే నువ్వుల నూనె కలుపుకోండి. ఇప్పుడు ఎవరికైనా పక్షవాతం వచ్చింది, మీరు 15 నిమిషాలు వెనక్కి తీసుకురావచ్చాలి. అప్పుడే పక్షవాతం వచ్చింది, వాళ్ళు అంతవరకు బాగున్నారు, పడిపోయారు, కాళ్ళు పనిచేయట్లేదు, చెయ్యి పనిచేయట్లేదు. అప్పుడే మీరు ఆన్ ద స్పాట్ మీరు ఉన్నారు ఇంట్లో, పక్షవాతం వచ్చింది, వెంటనే 15 నిమిషాలు వాళ్ళు వెనక్కి తీసుకురావచ్చు. 15 నిమిషాలు. అమృతధార 4 చుక్కలు నాలుక మీద వేయండి. వాళ్ళకి పూయండి. ఏ అవయవం పని చేయలేదో ఆ అవయవం పూసేయండి. మళ్ళీ ఒక అరగంట లోపల మరొకసారి గోరువెచ్చటి నీళ్ళు తయారు చేసి లోపల ఒక 4 చుక్కలు వేసి మళ్ళీ కడుపులోకి ఇవ్వండి. అంతే. ఒక 10 నెలలు అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు చేయొచ్చు. వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. అదే ఆన్ ద స్పాట్ వచ్చిన వాళ్ళకైతే విత్ ఇన్ 15 మినిట్స్ వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు. తెలియదు చాలా మందికి. అలాంటప్పుడు పంచగవ్య ఘృతం ఇంకొక మందు, అప్పటికి కూడా కొంత వాళ్ళకి పూర్తిగా కాకపోయినా 50% నయమవుతుంది. టైం పడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి పంచగవ్య ఘృతం రేపు చేస్తాం మందు. పంచగవ్య ఘృతం, పంచగవ్య ఘృతం రేపటికి. ఈ రోజుకి కొద్దిగా ఉంది కదా, లేకపోయినా పర్లే. ఈ రోజుకి పాలు పెరుగు అవసరం లే, పర్వాలే. రేపటికి మాత్రం ఒక్కొక్క లీటర్ పాలు, లీటర్ పెరుగు, పర్వాలే ఏం కాదు. ఇప్పుడు ఉంటే కొద్దిగా ఒక గ్లాస్ ఎంత ఉంచాడు చాలు, అంతే. మనం అంటే వేరే ధూపబత్తి వాటిలో కొంచెం యాడ్ చేయడంలోకి ఏమి యాడ్ చేయాల్సినవి వేరే ఉన్నాయి, పైగా అవి తర్వాత వేసుకున్నాయి. కానీ ఎమర్జెన్సీగా వాడవలసిన ముందు ఇది. కొంతమందికి కార్డియాక్ అరెస్ట్ అంటారు, కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళు, హార్ట్ పెయిన్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల ప్రాణం పోతుంది. చాలా మందికి 50% పీపుల్ చనిపోతారు కార్డియాక్ అరెస్ట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపలే. కానీ ఆ క్షణంలో మనం ఉంటే వాళ్ళు రక్షించవచ్చు. 4 చుక్కలు వేయాల, మళ్ళీ ఒక అరగంటకి మళ్ళీ 4 చుక్కలు వేయాల. గోరువెచ్చటి నీళ్ళకి అరగంటకి ఒక 3 సార్లు వేయాలి అంతే. అంటే 4 మండుతుంది, కానీ ప్రాణం ముఖ్యం కదా. ఎక్కువ వేస్తే ఏమవుతుంది, 4 మండుతుంది, కానీ ఏం అయిపోదు, ప్రాణం ఏం పోదు, మీకు ప్రాణాన్ని రక్షిస్తుంది. అంత గొప్ప మందు ఇది. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి. అందుకనే మీ ప్రయాణాలప్పుడు జోబులో పట్టుకుపోండి. అమ్మ వాళ్ళు అయితే వాళ్ళ బ్యాగ్లో పెట్టండి. ఏం లేదు, ఫస్ట్ నాలుక మీద వేయండి, ఎమర్జెన్సీగా నాలుక మీద వేసేయండి, అంతే. వెరీ సింపుల్. వేయచ్చు, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైతే మోకాలు నొప్పి కానీ అనేక నొప్పులన్నింటికి కూడా పై పూసేయడమే, డైరెక్ట్గా పూయొచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ అయింది, మండుతుంది. ఎక్కువ కాలంగా ఉన్న వాటికి, రెగ్యులర్గా పూయాల్సిన వాటికి నువ్వుల నూనె కలిపితే బాగా పనిచేస్తుంది. నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, అట్లీస్ట్ కొబ్బరి నూనె కానీ కలిపేసి పూసేసండి. నువ్వుల నూనెకి ఎందుకంటే చొచ్చుకొని పోయే స్వభావం ఎక్కువ, పెనట్రేటింగ్ పవర్ అంటారు. అది ఎముక లోపల కూడా చొచ్చిపోకూడదు. అందుకనే తిలంన ధాన్యం గావో అన్న పశువు అని చెప్పారు శాస్త్రంలో. అంటే నువ్వులకి అంత గొప్ప. ఇప్పుడు మీరు ఇతర పాత్రలు చూడండి, కంచులోంచి కూడా నెయ్యి. ఇప్పుడు నువ్వుల్లోనే మీరు దీపాలు పెడతారు కదా, దానికి ఎక్కడ రంధ్రం ఉండదు, కానీ కింద నువ్వుల వచ్చి ఉంటుంది, కింద వరికి కూడా ఉండదు. చూసారు ఎప్పుడైనా? రోజు దీపపు ప్రమిదల్లో ఇతరవి కంచు ఉంటాయి కదా పెద్దవి, అందులో పైన నువ్వుల నూనెతో దీపం పెడతారు కదా,
కింద పడలేదు, ఒలగలేదు, అయినప్పటికీ కింద దిమ్మలోకి చూస్తే నూనె కిందకి వచ్చి ఉంటది చుక్కలుగా. ఎలా వచ్చింది? దానికి అది మీరు ఎంత పెట్టినా లోపల నుంచి బయటకు వస్తుంది. అది నువ్వుల నూనెకి అంత శక్తి ఉంది, పెనట్రేటింగ్ పవర్ అంటారు. అది ఎముకలు లోపల కూడా చొచ్చుకొని పోగలదు. అంటే మీరు పైన చర్మానికి రాస్తారు, ఎముకలకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళని సరిచేయడానికి నువ్వుల నూనె రాసుకోవాలి. అందుకనే మనము నర్వస్ సిస్టమ్కి సంబంధించి, ఎముకలకు సంబంధించి, కండరాలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా, వాపులు బెణుకులు ఉన్నా నువ్వుల నూనెని వెచ్చపెట్టి మనం దానికి పూసుకోవాలి. నువ్వుల నూనెతోనే ఒళ్ళు రుద్దుకోవాలి చక్కగా. వీక్లీ కాదు, రోజు చెప్పింది శాస్త్రం అయితే రోజు రాసుకోవాలి. కనీసం అట్లీస్ట్ ఎవరైతే నువ్వుల నూనె తైలాభ్యంగన స్నానం అంటారు, అందుకనే స్నానానికి ఒక అరగంట ముందు ఒళ్ళంతా నూనె రుద్దుకోవాలి. మామూలుగా కాదు, నువ్వుల నూనె. శ్రీకృష్ణ దేవరాయల వారు రోజుకు గిద్దెడు నూనె తాగేవారు. ఆయన గిద్దెడు అంటే దాదాపు 1/2 kg మయం ఉంటది. 2 సార్లు గిద్దెడంటే అన్ని అవయవాల్లోకి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, కంటితో సహా ఏమవుదు. నువ్వుల నూనె అంత శ్రేష్టమైంది. ఎద్దుగానుగా అంటే కల్తీ నూనెలు కాదు, మళ్ళీ ఆడు పేరు మాత్రం నువ్వుల నూనె, వాడు ఇచ్చింది అది కాదు అనుకోండి, పని చేయదు. మిషన్ అయినా పర్వాలేదు, కోల్డ్ ప్రెషర్ అంటున్నారు కదా, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఎద్దుగానుగ నూనె. ఒక 2 సంవత్సరాలు ఉంటది బాగా, కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తాజాగా ఉంటే బాగుంటుంది. కాబట్టి మనం చెయ్యాలి నూనె. మనం అయితే అంత కష్టపడాలి. కేవలం నూనె తాగేస్తాం, పని చేయమంటే కొవ్వు పెరుగుతుంది. నూనె తీసుకోవాలి, పని చెయ్యాలి. మన ఎంత పని చేయాలంటే వాళ్ళు అంత పని చేసేవారు. గుర్రపు స్వారీ చేసేవాడు ఆయన. తర్వాత మన తుంగభద్ర నదిని అవతల నుంచి అవతలకి ఈదివాడు ఆయన. కత్తిసాము, కర్రసాము అన్ని చేసి మనం 3 గంటలు లేచి చేసాం కదా పూజ. అట్లా ఆయన 3 గంటలు లేచి గుర్రపు స్వారీ చేసి తెల్లారిన దాకా, తర్వాత తుంగభద్ర నదికి వెళ్ళి నదిలో తుంగభద్ర అక్కడ ఆయన కర్ణాటక హంపి దగ్గర కదా, విజయనగరం, అక్కడ విజయనగరం చేసి ఆ తర్వాత పూజ చేసుకొని అన్ని చేసేవాడు ఆయన. కాబట్టి ఆ తాగిన నూనె చెమట ద్వారా వచ్చిందట, అంత కష్టపడాడు. అందుకని ఆయన కత్తి దిగదు ఒంటికి, అంత దృఢమైన శరీరం. అర్థమవుతుందా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మన కోడి రామూర్తి అని ఉండేవారు కదా, ఆయన మంచి పెహల్వాన్, తెలుసు, మన శ్రీకాకుళం జిల్లాయే. విన్నారా? ఆయన ఏనుగు నెక్కించుకున్నాడు ఇక్కడ. మళ్ళీ చెప్పుకుందాము. బాగా పని చేయాలి, బాగా పని చేస్తే కొవ్వు తగ్గుతుంది. చెప్తాను మళ్ళీ. కావదా? వినండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ అమృతధారలో పంచగవ్యాలు ఏమైనా ఉన్నాయా? మనం పంచగవ్య ప్రొడక్ట్లు అని చెప్పి అమృతధార చెప్పాం కదా. దీంతో ఇప్పుడు అమృతధార తర్వాత రెండో దాని పేరు దివ్యధార. అందులో పంచగవ్యాలు వస్తాయి. ఇదేమో ఆయుర్వేద మందు. సులభంగా మీకు ముందు సింపుల్ గా చెప్పాలి కాబట్టి సులభమైనది ఒకటి చెప్పాం ఫస్ట్ లో. రెండో దాని పేరు దివ్యధార. ఇప్పుడు దివ్యధారకు కావాల్సిన పదార్థాలు మొట్టమొదటిది ఆవు నెయ్యి కావాలి. ఆవు నెయ్యి 100 గ్రాములు. ఆవు నెయ్యి అంటే ఆవు అంటే దేశీ ఆవే, నెయ్యి అంటే ఆవు నెయ్యి. అది కూడా పాలు మరగబెట్టి చల్లారబెట్టి తోడు వేసి పెరుగైతే దానిని కవ్వంతో చిలుకగా వచ్చినటువంటి వెన్నని వేడి చేస్తే వచ్చిందే నెయ్యి. పాల నుంచి తీసాం, మేగడ నుంచి తీసాం, పెరుగు మీద మేగడ తీసాం, మేగడంతా ఫ్రిడ్జ్ లో పెట్టాం, తెచ్చాం అనేది నెయ్యి కాదు. అది మందుకి పనిచేయదు. తింటే తినొచ్చు కాక బలానికి, అంతే తప్ప మందులోకి పని చేయాలంటే పెరుగుని చిలికి అది సూర్యోదయం లోపల చేస్తే ఇంకా మంచిది. ఇది ఎవరు అడిగారు అల్యూమినియం అంటే ఏమిటి అని. ఇదిగోండి అల్యూమినియం, ఇది అల్యూమినియం. పంచగవ్యాలు, ఇది అల్యూమినియం. తేలిగ్గా ఉందా లేదా? ఇది మెయింటెనెన్స్ ఈజీ అంట ఇవి, కానీ తొందరగా కరిగిపోయి మన శరీరం లోపలికి వెళ్ళిపోతాయి. ఇది దీంతో వచ్చిన గొడవ. అది అంటే దీన్ని వ్యతిరేకించడం అని కాదు, కానీ మనం తినే వాటికి వేరే వాటికి వాడుకోవచ్చు. వీటిలో అంటే కొన్ని కిటికీలు చేసుకోవచ్చు, తలుపులు అట్లాంటివి చేసుకోవచ్చు, అట్లాంటివి పర్వాలే.
కానీ కడుపులోకి వెళ్ళేవి, ఒంటికి రాసుకునేవి ఇట్లాంటివి ఏవి దీంతో వాడకూడదు. ఇది చాలా ఉపయోగం. ఇది అల్యూమినియం విమానాలు ఎగిరే వస్తువులు ఉంటాయి కదా, వాటన్నింటిలో విమానపు రెక్కలు అవన్నీ తయారు చేస్తారు దీంతో. ఇది తేలికైన వస్తువు కదా, దానివల్ల గాలిలో చక్కగా ఎగురుతుంది. మరి ఇనుముతో చేసామనుకో విమానం ఎగురుతుందా? ఎగరదు. అంటే వ్యతిరేకించడం కాదు, కానీ ఏది ఎక్కడ ఎందుకు ఉపయోగించాలా ఇది తెలుసుకో. ఓకే, ఇప్పుడు దివ్యధార వచ్చేసింది. దివ్యధారకు రాసేసుకుని తర్వాత అమృతధారకు పోదాం. ఫస్ట్ ఆవు నెయ్యి 100 గ్రాములు. 2 రాసుకున్నారా? ఆవు నెయ్యి ఎంత కావాలి? 100 గ్రాములు కావాలి. 2 వాము పువ్వు, ఇది గుండ్రంగా ఉన్నది. వాము పువ్వు కావాలి 40 గ్రాములు. వాము పువ్వు 40 గ్రాములు. తర్వాత ఇది పుదీనా పువ్వు. పుదీనా పువ్వు కావాలి 30 గ్రాములు. వాము పువ్వు 40 గ్రాములు, 40 గ్రామ్స్. పుదీనా పువ్వు 30 గ్రాములు. మూడోది పచ్చకర్పూరం కావాలి 30 గ్రాములు. పచ్చకర్పూరం ఎంత? 30 గ్రాములు. ఈ 3 కలిపామనుకోండి ఎంత బరువు వచ్చింది? 100 వచ్చిందా? రైట్. ఇది 100, అది 100. 170 కాదు, ఇది 30 కదా. 40, 30, 30 ఎంత అయింది? 200. అంటే ఈ 3 కలిపి ఎంత బరువు ఉన్నాయో అంత నెయ్యి కావాలి. 100 నెయ్యి, ఈ 3 కలిపి 100. అందులో వాము పువ్వు కొంచెం ఎక్కువ. వాము గుణము చాలా, అంటే శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇవి కొంచెం పవర్. వాము అనేది పైగా మనకి కొంచెం సులభంగా దొరుకుతుంది. ఈ పుదీనా పువ్వు పచ్చకర్పూరం కంటే వాము పువ్వు సులభంగా లభ్యమవుతుంది. ధర కూడా కొంచెం తక్కువ, పైగా మన శరీరానికి ఎక్కువ అవసరం. అందుకని వాము పువ్వు ఎక్కువ. 40 గ్రాములు, అది 2 30. సరిపోయిందా? నెక్స్ట్ నీలగిరి తైలం. అందులోకే నీలగిరి తైలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యూకలిప్టస్ జామ్ ఆయిల్. యూకలిప్టస్ ఆయిల్. ఇది 20 ml, 20 ml నీలగిరి తైలం. అవును, నీలగిరి తైలం 20. జామ్ ఆయిల్. జామ్ ఆయిల్ అన్నా నీలగిరి తైలం అన్నా, జామాకు కాదు, నీలగిరి చెట్టు చూడలేదా? చూపిస్తాం. 20 ml, 20 ml. దీని తర్వాత తులసి తైలం. తులసిలో చాలా రకాలు ఉన్నాయి. విష్ణు తులసి, లక్ష్మీ తులసి కాదు ఇది. దీనికి స్వీట్ బేసిల్ అంటారు, సుగంధ తులసి. అది తులసిలో ఒక రకం. ఇది 10 ml సుగంధ తులసి. ఉందా? చూపిస్తాను. చూద్దాం, చూసాక నేను చెప్తాను. 10 ml. తర్వాత లవంగ తైలం. లవంగాలు తెలుసు కదా, లవంగాలు తీస్తారా? అంత తైలం, అది 3 ml. 3 ml చాలు. లవంగ తైలం 3 ml. తర్వాత దాల్చిన చెక్క తైలం. దాల్చిన చెక్క తెలుసు కదా, దాల్చిని, అది ఒక 2 ml. దాల్చిన చెక్క తైలము 2 ml. సింపుల్, అంతే. ఇవన్నీ కలిపేస్తే ప్రిపరేషన్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ తయారు. దాల్చిన చెక్క తైలం 2 ml, లవంగ 3 ml, దాల్చిన 2 ml. దాల్చిన చెక్కని ఏం చేస్తారంటే కొన్ని వ్యాపారులు పంపిస్తారు, దాని మీద ఆవిరిలో పంపిస్తే అప్పుడు దాంట్లో ఉన్న నీటితో పాటు తైలం బయటకు వచ్చేస్తుంది. అంటే ఆవిరితో ఉడికిస్తారు వాటిని, ఆవిరిని పంపిస్తారు, నీటి ఆవిరి పంపించినప్పుడు వస్తుంది తైలం. అదొక పద్ధతి. అంటే అప్పుడు ఏమవుద్ది, తైలానికి తైలం వాడుకుంటారో చెక్కకి చెక్క వాడుకుంటారు. మనం చెయ్యాలంటే ఆ యూనిట్లు పెట్టాలి, పంట కూడా ఎక్కువ ఉండాలి. ఇంకొక రకంగా మనం తయారు చేయాలంటే 1 kg నూనె, 300 గ్రాములు మనం ఏ తైలం చేయాలో ఆ పదార్థం మెత్తటి చూర్ణం చేసేసి అందులో కలిపేసి 15 రోజులు ఎండలో, పగలంత ఎండలో పెట్టాలి, రాత్రి నీళ్ళలో పెట్టి మూసేయాలి. ఇలా చేసినట్టయితే దాని గుణం నూనెలోకి వచ్చేస్తుంది. కొబ్బరి నూనె 1 kg తీసుకున్నారు, లవంగాల చూర్ణం 300 గ్రాములు తీసుకున్నారు, అందులో కలిపేశారు, ఎండలో పెట్టాలి.
నేను నూనెలో పౌడర్ కలిపియాలి. 15 రోజుల పాటు రోజు ఎండలో పెట్టాలి దాన్ని. రాత్రి నీడలో పెట్టేసి మూత పెట్టేయాలి. అప్పుడు 15 రోజుల తర్వాత దాన్ని వడకట్టుకుంటే మీకు తైలము సెకండ్ గ్రేడ్ అది. అది కూడా లవంగ తైలమే అవుతుంది. అవుతుంది అంతే. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏం చేయాలి. ఫస్ట్ పుదీనా పువ్వు, వాము పువ్వు, పచ్చికర్పూరం మెత్తగా దంచి పెట్టుకోవాలి. రాసుకోండి. వాము పువ్వు 3 కలిపేసి కాదు, విడివిడిగా మెత్తగా చూర్ణం చేసి పెట్టుకోవాలి. పుదీనా పువ్వు, వాము పువ్వు, పచ్చికర్పూరం విడివిడిగా మెత్తగా చూర్ణం చేసి పెట్టుకోవాలి. చేసిన తర్వాత నెయ్యిని వెచ్చబెట్టాలి. ఒక పాత్రలో నెయ్యి తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి. బాగా వేడైన తర్వాత కిందకి దింపేసి రాయండి. ఒక పాత్రలో ఆవు నెయ్యి పోసి నెయ్యిని బాగా వేడైనంత వరకు కాగబెట్టిన తర్వాత కిందకి దించాలి. దించిన వెంటనే మెత్తగా చేసిన చూర్ణాలు ఉన్నాయి కదా, ఫస్ట్ అందులో పచ్చకర్పూరం వేయాలి. వేడి నెయ్యిలోనే వెయ్యాలి, చల్లబట్టక ముందే. చల్లబెడితే కరగదు. మళ్ళీ వేడి నెయ్యిని పొయ్యి మీద నుంచి కిందకి ఎంచుకు దించాం తెలుసా. పొయ్యి మీద ఉండగా అందులో వేసామనుకోండి ఏమవుతుంది, అది ఎవాపరేట్ అయిపోద్ది. ఆవిరైపోయి అంత మంట అయిపోద్ది. అందుకని కిందకి దించేసి ముందు పచ్చకర్పూరం వేయాలి. ఇది తొందరగా కరగదు. పచ్చకర్పూరం మెత్తగా దంచిన పచ్చకర్పూరం మొదట వేయాలి. తర్వాత వాము పువ్వు వేయాలి. ఇది కొంచెం స్లోగా కరుగుతుంది. తర్వాత పుదీనా పువ్వు వేయాలి. ఇది తొందరగా కరిగిపోద్ది. 3 అందులో వేసేసి కలిపితే 1 నిమిషంలో కరిగిపోతాయి. అన్ని గుణం అందులోకి వెళ్ళిపోయింది. నెయ్యిలోకి అమృతధార వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తర్వాత వేడిగా ఉండగానే తైలాలు పోసేయాలి. నీలగిరి తైలము, తులసి తైలము, లవంగ తైలము, దాల్చిన చెక్క తైలము. ఈ 3 తైలాలు అందులో వేసేస్తాను. 4 తైలాలు వేసేస్తాను. ఏమండి, ఒక్కొక్కటి విడిగా వేయండి. విడిగానే వేయాలి. ఆర్డర్ వెనక ముందైనా పర్వాలేదు, కానీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఒకటి వేసి బాగా కలపాలి. అది కలిసిపోయిన తర్వాత రెండోది వేయాలి. రెండోది కలపాలి, మళ్ళీ అది కలవాలి. అది మిగతా దాంట్లో బాగా మిక్స్ అయిన తర్వాత రెండోది, మూడోది, నాలుగోది వేయాలి. అర్థమవుతుందా? సింపుల్. అయిపోయింది. మూత పెట్టేయాలి. ఒక చల్లారినంత వరకు వదిలిపెట్టేసేయాలి. 1 రోజు వరకు వాడకూడదు. 1 రోజు తర్వాత వాడుకుంటే బాగా పనిచేస్తుంది. సుగంధం ఇది ఎంత సుగంధంగా ఉంటుందంటే మీరు ఎవరైనా పెట్టుకున్నారనుకోండి, కొద్ది పూసుకుంటే వస్తారే, సార్ మీరు ఏ సెంట్ కుట్టారు, మీరు ఏం సెంట్ రాసుకుంటారు అడుగుతారు. మీకు అంత సుగంధం వస్తుంది దాంట్లో. అర్థమవుతుందా? అయితే అన్ని తైలాలు శుద్ధమైనవై ఉండాలి. కల్తీ, ఉదాహరణకి తులసి తైలం దొరుకుతుంది, నీలగిరి తైలం దొరుకుతుంది. మీరు ఇందాక అడిగారు కల్తీని గుర్తుపట్టడం ఎలాగా. నీలగిరి తైలంలో టర్పంటైల్ ఆయిల్ కలిపేస్తున్నారు. టర్పంటైల్ ఆయిల్ అంటే తెలుసా? ఆ పెయింట్స్ లో వాడతారే, అది కలిపేస్తున్నారు. కొద్దిగా ఏం అక్కర్లేదు, ఒక 50-50 కలిపారు అనుకో, మనకేమో వాసన నీలగిరి వాసన వస్తుంది, కానీ ఆడు కలిపింది వేరే తైలం కలిపేశాడు. తేడా తెలిసిపోద్ది, మన కలర్ మారిపోద్ది. ఇది ఎంతన్నా, ఇది 2000 అన్నా, అది 100 రూపాయలు అన్నా, ఏం చేస్తారు? 100 ఇది కొడితే ఇది 1000, 2000 అనుకో లీటరు, 100 రూపాయలు లీటరు, 1100 అయింది. 1100కు 2 లీటర్లు వచ్చింది. మనం ఏం చేస్తాం, షాప్కి వెళ్తాం, సార్ నీలగిరి తైలం ఎంత నేను అడిగితే 1800 అంటాడు. పక్కన వాడు చెప్తాడు నా దగ్గర 1200కే ఉంది అంటాడు. అనగానే ఇదేదో బాగుంది అనుకొని 1200 దగ్గరికి వెళ్తాం మనం. వాడు చేసే మోసం అది. కానీ అది పని చేస్తుందా మరి? అది అందుకనే కల్తీ లేకుండా చూసుకోవాలి. అలాగే తులసి తైలం ఉంది, 1 లీటర్ అంటే దాదాపు 8 నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 1 లీటరు. ఇంకొకటి ఎక్కడో 2000కి దొరుకుద్ది. మనం అనుకుంటాం ఓకే ఇది తులసి తైలం, అటు వేరేదో కలిపేసి ఉంటాడు. ఇస్తారు, తక్కువ ఇస్తారు. 100 ml 5 ml కూడా ఇస్తారు. 5 ml కూడా ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ చెప్తాను. ఈ దివ్యధార అనేది దేనికి పనిచేస్తుంది? ఫస్ట్ ఆలోచిస్తే అన్ని రకాల నొప్పులకి పనిచేస్తుంది. ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, అమృతధార రోజు వాడాల్స్తే దాంట్లో నువ్వుల నూనె కలుపుకోండి వాడండి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇందులో నెయ్యి కలిసి ఉంది కదా ఆల్రెడీ. ఇది అన్ని రకాల నొప్పులకి యూనివర్సల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్.
ఆదర్శవంతమైనటువంటి నొప్పి నివారణ తైలం ఇది. యూనివర్సల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అంటే నొప్పి నివారణ తైలం. మోకాలు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, వాపులు, బొబ్బలు, అలాగే కాలిన గాయాలకి అద్భుతంగా పనిచేస్తుంది. పాయింట్ రాసుకోండి. గాయాలు కాలుతాయి, ఒక సైలెన్సర్, కొంతమంది సైలెన్సర్ కాలిపోద్ది, అది చాలా మానది, పుండు చాలా పెద్ద పుండు అవుతుంది, ఎక్కువ రోజులు మానదు. అలాంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది, తగ్గిపోద్ది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జరిగింది. నేను ఒకరోజు ఇట్లాంటి క్యాంపు అక్కడ కడప జిల్లాలో ఉంటే వెళ్ళా. క్యాంపు పూర్తి అయిపోయిన తర్వాత నేను వచ్చాను, మా గోశాలకు వెళ్ళాను, నేను ఉండే చోటు ఉంగుటూరులో. ఏమైందంటే ఒక ఆవిడకి చెయ్యి కాలిపోయింది. ఎలా కాలిపోయింది? ఆ ముందు రోజు భోజనాలు పెట్టారు వాళ్ళు. పంట కోసిన తర్వాత రైతులు ఎవరైతే పొలంలో పని చేశారో వాళ్ళందరికీ భోజనాలు పెడతాం, ఎక్కువ మంది కదా, కాబట్టి వాళ్ళు పెద్దది సాంబార్ది పెద్ద గిన్నె చేశారు. వాళ్ళు వంపేటప్పుడు దించేటప్పుడు కిందకి దించేటప్పుడు పొయ్యి మీద నుంచి, కట్టెల పొయ్యి కదా అది, పెద్దది రాళ్ళతో పెట్టింది. ఆవిడ సరిగ్గా పట్టుకోలేకపోయింది, మొత్తం చెయ్యి అంతా కాలిపోయింది. అప్పుడు 3 రోజులు అయింది. ఆవిడ వచ్చింది పనికి. ఆవిడ పాపం ఇట్లా ఏదో దంచుతూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతుంది. నేను అప్పుడే గేట్ తీసుకొని వెళ్ళాను లోపలికి. వెళ్ళి చూస్తే ఆదిలక్ష్మి ఆవిడ పేరు. అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎట్లా అంటే, చూడండి నాకు ఇదంతా కాలిపోయింది, ఇవంతా మొత్తం బొబ్బులు వచ్చేసాయి అని చూపెట్టి, నా దగ్గర అప్పుడే నేను జోబులో పెట్టుకుని ఉంచుకుంటా. దివ్యధారని ఓపెన్ చేశాను. కలబంద పక్కన కలబంద ఉంది, కలబంద మట్ట తెప్పించి కొంచెం బాగా తీసేసి కడిగేసి ఆ గుజ్జు తీసేసి ఆ గుజ్జులో ఈ దివ్యధార కలిపేసి మిక్స్ చేసేసి బాగా ఆవిడకి మొత్తం పూసేసాను. అంటే డైరెక్ట్గా పెట్టుకోవడం కంటే డైరెక్ట్ పెట్టచ్చు, కానీ ఖర్చు ఎక్కువ అవుదా? కాస్ట్లీ, అన్ని కాస్ట్లీ ఐటమ్స్ కదా. ప్లస్ కలబంద చర్మానికి మంచిది, చాలా చేస్తుంది. అంటే కలబంద రాసుకోవచ్చా? ఏమి చక్కగా నేను పెట్టేసిన ఆవిడకి హాయిగా చల్లగా ఉంది. ఆవిడకి నేను చెప్పాను, అమ్మ ఒక వారం రోజులు పూసుకో ఇట్లా తగ్గిపోద్ది అని. నేను మళ్ళీ ఆ రోజు సాయంకాలం వెళ్ళిపోయా. 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఆవిడ గేట్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి చూపించండి నాకు, చూడండి నాకు ఈ చర్మం కంటే నాకు కాలిపోయిన చర్మమే బాగుంది, అందంగా ఉంది అని చెప్పుకుంటాను. అర్థమైందా? కొత్తగా వచ్చింది కదా. అయితే అమ్మ రోజు రాసుకుంటున్నానండి. ఆ రోజు మీరు రాసి వెళ్ళారు కదా, అంతే, ఇంకెక్కడ చేసాం, అదే అంతేనే సరిపోయింది. అంటే ఒక్కసారి పూస్తేనే అంత బాగా అయింది అది. అంత మంచి మందు దివ్యధార. ఏమండి? అంతే, దాన్ని పడినంత. నేనైతే ఎక్కువ రాసేసాను ఆవిడకి. ఎందుకు రాశానంటే ఆవిడ మొత్తం ఇదంతా బొబ్బలు వచ్చి మొత్తం చెయ్యంతా కాలిపోయింది. కాబట్టి కాలిన గాయాలకి అద్భుతమైన మందు దివ్యధార. అలాగే సరిపడినంత, అంటే లోపలికి కాదు కదా, బయటకే కదా పూస్తున్నాం. లోపలికి కూడా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఏదైనా కల్తీ అయితే మంచిది కాదు. ఇప్పుడు ఎక్కువ పదార్థాలు ఉన్నాయి కదా, కల్తీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందుకని పైకి డైరెక్ట్గా మీరు అమృతారేమో లోపలికి ఇచ్చాము. ఇది దద్దుర్లు వస్తాయి చర్మం మీద, కందిరీగలు కుట్టినా, దోమ కుట్టినా, అట్లాంటి వాటికి దివ్యధార పూసుకోవచ్చు. తేలు కుట్టిన వాటికి కూడా పూయొచ్చు. తేలు కుట్టిన దానికి, ఏమైనా పాము కుట్టిన దానికి కూడా పూయొచ్చు, మీరు ఇబ్బంది లేదు. తేలు, పాము, జర్రి, తేనెటీగలు మందు తర్వాత తీసుకుంటాము, కానీ ముందు ఇన్స్టెంట్గా ఏదైనా దురద అయింది తగ్గించాలా, మండుతుంది తగ్గించాలా, అట్లాంటి వాటి అన్నింటికి బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు భరించలేకపోతున్నారు, పూయండి చిన్నదే. దానికి కూడా పనిచేస్తుంది. ఏది? అవి పులిపిర్రలు, అవి చిన్న చిన్న పులిపిర్రలకు పనిచేయదు, దానికి వేరే మందు. చెమటకాయలకు పనిచేస్తుంది. అలాగే దివ్యధార ఇంకా లాంగ్ రన్ లో మానని పుండ్లు ఉంటాయి కొంతమందికి, షుగర్ పేషెంట్లు ఉంటారు, గ్యాంగ్రీన్ అయిపోయింది. అదొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అతనికి కాలు తీసేయమన్నారు, అడుగున పాదాల కింద ఎముకలే ఉన్నాయి, ఇదంతా కొరికేసింది మొత్తం, గ్యాంగ్రీన్ అయిపోయి సెప్టిక్. అలాంటిది కూడా 3 నెలల్లో ఆయన మళ్ళీ తీసేయమని కాలు తీయకుండానే బాగైంది దానికి. ఎట్లా? ఆవు పేడ రసం పిండాం, అందులో ఆవు పిడకల భస్మం, బూడిద, యజ్ఞం చేసిన బూడిద కలిపేసాం, కలబంద గుజ్జు, దివ్యధార మొత్తం మిక్స్ చేసేసి ముందు గోమూత్రంతో శుభ్రం చేసేసాం, దాన్ని స్టెరిలైజ్ చేసేసి ఎర్ర గాయం అంతా క్లీన్ చేసేసి మొత్తం రోజు ఇది పెట్టించాం. 3 నెలల్లో, మీకు ఫస్ట్ నెలలో ఉంది, సెకండ్ నెలలో ఉంది, థర్డ్ నెలలో ఉంది, ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా.
అంత బాగా పనిచేసింది దివ్యధార. అంటే గోవు ఆవు మూత్రముతో క్లీన్ చేసి గోమయ రసం పేడన రసం పిండి అందులో కలబంద గుజ్జు భస్మము దివ్యధార అన్ని మిక్స్ చేసి లేపనం చేసాం. అంటే షుగర్ పేషెంట్లకు మందులు మానవు పుండ్లు, అట్లాంటి వాళ్ళకు కూడా చాలా చక్కగా 3 నెలల్లో పాదం క్లీన్గా చక్కగా కలిసిపోయింది. ఎంత గొప్ప మందో ఆలోచించండి. అర్థమవుతుందా? ఆవు పేడ రసము, పిడకలు కాల్చిన బూడిద, గోమయ భస్మం, కలబంద గుజ్జు, దివ్యధార. క్వాంటిటీయా అన్ని ఈక్వల్గా తీసుకుంటే ఇబ్బంది లేదు. మీకు లేపడానికి సరిపోవాలి, క్రీమ్ లాగా రావాలి. అది ఎక్కువ తక్కువలైన ఇబ్బంది ఏం లేదు, కడుపులోకి కాదు కదా, పైపోత మందే కదా. సరిపడినంత సమానంగా చేసుకొని బాగా రంగరించేసి క్రీమ్ లాగా అయిపోతుంది. లేదా కొంచెం లూజు ద్రావణం లాగా, చిక్కటి ద్రావణం లూజ్ ద్రావణం లాగా అవుతుంది. అప్పుడు అది పూయాలి. పూసేసి అంత బాగా పనిచేస్తుంది. పెట్టుకో, స్నానం చేసిన తర్వాత ఒకసారి రాత్రి పూట కొంచెం క్లీన్ చేసుకొని 2 పూటలు డ్రెస్సింగ్ చేసుకోవడం మంచిది. అది అదా అదే 2 రోజులు 3 రోజులు ఉంచుకోవచ్చు అంతే, అంతకు మించి. మళ్ళీ ఫ్రెష్గా గోమూత్రం తాజా తెచ్చుకోవాలి. గోమయం పేడ రసం కూడా మ్యాక్సిమం 2 to 3 days అంతే. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకో. అంతే 3 రోజులు సరిపడా చేసుకోండి, అయిపోతే మళ్ళీ చేసుకోండి. ఓకే సరేనా? ఇప్పుడు చేద్దాం. అయితే ఒకసారి అమృతార్ చేసేద్దాం. ఇప్పుడు 100 గ్రాములు తీసుకుందాం. ఇదిగోండి రాసి వచ్చిందా? ఇదిగోండి, ఇది ఖాళీ పాత్ర. ఉండదు, ఒకసారి బరువు చూసుకుందాం. ఇప్పుడు పాత్ర బరువు చూస్తున్నాం. మొదట ఉందా? ఎంత ఉంది? 0 అయిందా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎంత బరువు అని కూడా తెలుసుకోవాలి మనం. సరే, ఇక్కడ 0 టేర్ చేశారు, 0 వచ్చింది. ఇప్పుడు 100 గ్రాములు పచ్చకర్పూరం వేస్తున్నాను. ఓకే, ఎంత చదువుతుంటే తీసి అంటే నువ్వు కంటికి కనిపించింది ఎంతో నెంబర్ చదువుతూ ఉండాల. ఒక్కటో ఎంతో అంతే. ఓకేనా? సరేనా? రైట్, పచ్చకర్పూరం కొలిచి పెట్టుకున్నాం. రైట్, నెక్స్ట్ పచ్చకర్పూరం అది కాదు, ఇదే కదా మనకు కావాల్సింది. పచ్చకర్పూరం ఇదంతా ఎన్ని గ్రాములు? రైట్. రెండవది వాము పువ్వు, అది పెడదాం. డబ్బా అన్నిటికీ వాడుకుందాం. ఇది వాము పువ్వు కూడా ఒక 100 గ్రాములు వాడుకుందాం. సరిపోయిందా? లేదు, విడిగా దంచాలి. ఇలా కలిపి కూడా దంచేయచ్చు, కానీ కలిపితే నీరు అయిపోద్ది. అక్కడే నీరు అయిపోద్ది, ఇక్కడ వరకు రాదు. ఎక్కించడానికి అవసరం లేదంటే ఇది ఒక్కటన్నా దంచాలి. తొందరగా అయింది అనుకోండి, రేపటికల్లా మీకు అందరికి ఇస్తాం, ప్యాక్ చేసి చూపిస్తాం. అట్లా దీన్ని ఒక్కదాన్ని దంచండి, మిగతావి కొద్దిగా నలగొట్టి చేసేద్దాం. మంట వద్దు బాబు, తెల్ల కావాలి నల్ల కావాలి మొఖాన్ని రాసేసుకోండి. మంట ఓకేనా? మూడోది కూడా కొలిచేసి ఆడికి వెళ్దాం. అట్లయినా ఎందుకు తెచ్చారు కదా, ఎక్కడ చేద్దాం. వెరీ గుడ్, ఇది కూడా చూసినట్టు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా నూరాలి అనేది కూడా ఒక మనకి టెక్నికే. మీరు ఉంది కదా అని రోకలు గట్టిగా కొట్టేశారు అనుకోండి, అది గట్టిగా అయిపోద్ది. స్మూత్గా దాన్ని నలపాలి. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు గుగ్గిలము సాంబ్రాన్ అవి ఉంటాయి, మీరు గట్టిగా కొడితే అది ఇంకా గట్టిగా అయిపోద్ది. స్మూత్గా నలగొట్టాలి. అది గమ్ము జిగురు కదా, జిగురు పదార్థం గట్టిగా కొడితే ఏమవుద్ది? ఇంకా జిగురు అవుతుంది. అది నువ్వు గట్టుకుంటే నేనే గట్టుకుంటానంట. కాబట్టి స్మూత్గా చెయ్యాలి. ఇది ఉంది కదా చూడండి, ఇది జస్ట్ కొంచెం స్మూత్గా తగిలినట్టుగా ఒకసారి అంతే. చాలా ఈజీ, సింపుల్.
చూడండి ఎంత చక్కగా చక్కగా అయిపోయింది. అదే మీరు గట్టిగా చూడండి ఎంత చక్కగా నలిపోయింది. ఒకసారి చూపించిన చూడు, కెమెరాకి చూపించు. సింపుల్. అలా కావడం గట్టి కొట్టారనుకోండి ఇంకా గట్టిగా అవుతుంది. చూసారు కదా, ఆ మాత్రం చాలు మనకి. ఒక దాంట్లో ఖాళీ దాంట్లో వేద్దాము. చెప్తాను ఒక నిమిషం ఏం కాదు అన్ని మూడింటిని కలిపి ఇందులో వేసేద్దాం. ఎందుకంటే ఒకే దాంట్లో ఆయిల్ తయారవుద్ది. ఓకే, అది కాబట్టి దంచి ఇందులో వేసేసుకోవచ్చు నువ్వు. పర్వాలేదు, ఏం అవదు. దాన్ని వాల్చు. వీడియోకి చూపిస్తా. రైట్, వేరేనా చేయండి. ఎవరో ఒకరు చేస్తారా? స్మూత్. ముందు చిన్నగా దెబ్బ వేసి అంతే. అదంతా రాత్రి రాసుకొని స్మూత్ గా తిప్పు. అలాగన అంతే. స్మూత్ గా ఉందే. దొరుకుతాయి నాన్న, పచ్చకర్పూరం అంటే దొరుకుతాయి. అదే ఇంకా గడ్డలు ఉన్నాయి ఎక్కడైనా ఒకటి రెండు చిన్న ఉంటే చేత్తో నలిపోయి, ఒకవేళ దానికి అందదు అనుకుంటే. ఓకేనా, ఒకసారి కొట్టు. ఉన్నాయి ఇంకా, అంటే ఎక్కువ వేయడం వల్ల దానికి ఏం కాదు, అయినా పర్లేదు. కొట్టు ఇంకొకసారి. రైట్. నెక్స్ట్ నాన్న, అది ఒకటి పట్టుకున్నాను చేత్తో, అని పట్టుకున్న లోపల అంతే. ఒకే వ్యక్తి అవయవం లాగా ఉండాలి. నీ చెయ్యి ఆయన చెయ్యిలా పని చేయాలా, కంటి చూపుతో మళ్ళీ మనం వెంటనే అందుకోవాలా. అర్థమైందా? వేసినా పర్లే రేపు చేద్దాం అట్లా. ఈ ఫోటోకి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి తగ్గించాలా, ఏం కాదు. మనం తీసిన దాన్ని ఎడిట్ చేసి, ఉదాహరణకు అరగంట ఉంది, దాన్ని పావు గంటకో 5 నిమిషాలు 10 నిమిషాలు కుదించేసి చేయాలి. ఎడిట్ చేయండి అట్లా. ఇది కరెక్ట్. చూడండి, అట్లా నలిపితే చక్కగా ఎంత బాగా చేస్తున్నాడు. ఇది అట్లా చేయాల. కలుపు ఒకసారి. అది చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, మిక్సీలో అయినట్టు అయింది. సరిపోద్ది, బాగుంది కదా. పట్టుకున్నాను. ఇలా మూడోది కూడా కొలిచేద్దాం. 100 గ్రాములు ఎంత ఉంది? ఓకేనా, అయిందా? ఎంత నెంబర్? పర్లే, కొద్దిగా నిదానం. పర్లే ఏం కాదు. మనకి అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఎంత రోజు వాటిని ఉపయోగించేంత బిజీ చేయాలి వీటిని.
అన్ని ప్రొడక్ట్లు చేయాలి. ప్రతిదానికి ఒక రోల్ కావాలా? అక్కర్లే ఒకటి సరే. దానికి అక్కర్లే. ఒకటి సరిపోతుంది. కల్వం అయితే ఇంకా మంచిది. రోలు ఉండాలి, కల్వం కూడా ఉండాలి. కల్వం అంటే ఇట్లా ఉంటది కదా, ఇలా నూరేది ఉంటది కదా, ఆయుర్వేదంలో ఉంటది, అది కల్వం. మరి ఇంకేమో చక్కగా ఓకేనా. ఒకటి అయింది నానా. ఇప్పుడు రెండవది ఇదిగోండి, ఇది ఒక్కటి దంచి కొద్దిగా నల్లగొట్టి చాలు, నీరు అవుతుంది, స్టార్ట్ అవుతుంది. చూడు చెప్తుంది తీసి. ఇది మూడోది నేను ఇందులో వేసేస్తున్నా, ఇదే నలగొట్టక్కర్లేదు. ఓకే, 3 కలిపేటప్పుడు చూపిస్తాను. అయిపోయిందా? నీరు అయిపోయింది. అందులో వాంపు ఒకటి వేసాం, ఎందుకంటే పచ్చకర్పూరం అందులో ఉంది కాబట్టి అది ఏమవుతుంది, ఇప్పుడు నీరులాగా అయిపోతుంది. చూడండి, చెంచా ఏదైనా తీసుకొచ్చాను, నువ్వు ఒక్కడే చేయి పెట్టు, మిగతా చేయి మండుతుంది. జాగ్రత్త. కలపలేదు, 2 విడివిడిగా ఉన్నాయి, సెపరేట్ గా ఉన్నాయి. వేస్తాం, 3 ఒక దాంట్లో వేసేస్తాం. అంతే. ఇది అక్కర్లేదు, కలిసిపోద్ది. ఇది తొందరగా కలిసిపోద్ది. ఆ 2 కలవు. ఇప్పుడు చూడండి, అవుతుందా, కలిసిస్తుందా? రైట్. చూడండి, ఇప్పుడు ఒకటి పదార్థం అయింది. ఇప్పుడు రెండో పదార్థం ఇది పచ్చకర్పూరం. పచ్చకర్పూరంలో వాంపు వేసేస్తున్నాం. పెద్దవైతే గడ్డలు కరగవు కదా, అందుకని. చూడండి, ఇది కొంచెం క్రీమీ కలర్ ఉంది, గమనించారా? కల్తీ ఉన్నవి ఏమంటే ప్యూర్ వైట్ లో ఉంటాయి, అవి కొంచెం కల్తీ ఉన్నట్లు లెక్కే. నెక్స్ట్ పుదీనా పువ్వు. ఇది కూడా దంచాలంటే దంచుకోవచ్చు. సరే, ఇది కూడా వచ్చేస్తుంది. ఒక్కసారి కొద్దిగా నలగొట్టినాను, అంతే. కొద్దిగా నలగొట్టు, ఒక్క చిన్న స్మూత్ గా కొట్టు, ఎగిరిపోద్ది. అంతే. అయిపోతుంది, ఎందుకంటే అన్ని కలిసినాయి కదా, అందువల్ల ఊరకనే నీరు అయిపోతుంది అది. రైట్ రైట్ రైట్, సరిపోతుంది. ఇవన్నీ అంటే ఇప్పుడు మనం చేస్తున్నాము, ఇవన్నీ మళ్ళీ చేయి మండుతుంది. స్పూన్ ఉపయోగించుకోవడం మంచిది. తర్వాత ఈసారి చేసేటప్పుడు జాగ్రత్తగా చేయి, జాగ్రత్త. ఆయనకు మండుతుంది, నాయన కంటికి కట్ట తగిలిన ఒకటి జాగ్రత్త. అమృతధార. ఒక్క చిన్న చెంచా తీసుకోండి, కలుపుదాం. చెమ్మచ్ స్పూన్ తీసుకురా నాన్న, దాంతోనే మొత్తం వడకడదాం. కొద్దిసేపు నీరు అవుతుంది, చల్లగా అవుతుంది. అయ్యాక మళ్ళీ అది వాడేద్దాంలే. ఇప్పుడు చూడండి, 3 కలుపుతున్నాను చూడండి, నూనెగా మారుతుంటది. చూడండి, ఇప్పుడే అయిపోతుంటది. ఎలాగైపోతుంది ఇప్పుడే చూడండి, మీరు రేపటి వరకు అక్కర్లా. చూడండి, అది అందులో ఉంచినానా మళ్ళీ. చూడండి ఎలా కలుస్తుందా. ఇది ఇక్కడ అంతా చల్లగా అయిపోతుంది, ఐస్ లాగా. చూడండి, అంత పెద్దొద్దు, చిన్నగా, అది లోపల దూరం కూడా దూరదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడే నీరు అయిపోతుంది. చూడండి 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 ఎలా కరుగుతుందో చూడండి. చూసారా, లిక్విఫికేషన్ జరుగుతుంది చూడండి.